పకడో పకడో అంటున్నాడు ఓ చైనీయుడు. పట్టుకుంటే ప్రైజ్ అంటూ ఆశ పెడుతున్నాడు. దీంతో గోల్డ్ హంట్ మొదలైంది. బంగారం కోసం వేట సాగించారు చైనీయులు. బురదలోనూ జల్లెడ పడుతున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన నగల కోసం రోజంతా అన్వేషిస్తున్నారు. ఇంతకీ గోల్డ్ రష్ ఎందుకు? అసలు ఆ బంగారం ఎవరికైనా దొరికిందా? చైనీస్ యజమాని ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి? చైనాలో గోల్డ్ రష్. బంగారం కోసం వేట. వరదల్లోనూ జల్లెడ పడుతున్న చైనీయులు. అవును, ఒకవైపు వరద బురద, మరోవైపు గోల్డ్ హంట్. వినడానికి విడ్డూరంగా ఉన్న నిజం. కొద్ది రోజులుగా జల ప్రళయంతో చైనా అతలాకుతలమవుతోంది. అయితే ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు, బంగారం డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా కొట్టుకుపోయింది. చైనాలోని ఓ ఊళ్ళో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. నిధి నిక్షేపాల కోసం మాత్రం కాదు, వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ. జూలై 25వ తేదీన షాంగ్జీ ప్రావిన్స్లో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరెత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంతా జాగారం చేసిన దుకాణం సిబ్బంది బంగారం డబ్బును సురక్షితంగా భద్రపరచడం మర్చిపోయారు. సరిగ్గా ఆ టైంలోనే ఎవరూ ఊహించని విధంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలు ఉన్న ట్రేలు, క్యాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతో పాటు ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లైట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్లో పెద్ద మొత్తంలో నగదుతో పాటు కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. దీంతో కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అయితే వరదల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్ధారించడం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకుపోయిన బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెతుకుతున్నారు. ఈ గోల్డ్ రష్ కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. వస్తువులను తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశ చూపుతున్నారు. చైనా పాలకుల పాపాలపై ప్రకృతి పగబట్టినట్లే కనిపిస్తుంది. డ్రాగన్ కంట్రీలో వరద బీభత్సం కొనసాగుతుంది. చేసిన పాపం ఊరికే పోదు. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. కాస్త ఆలస్యమైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే. కర్మ కామ్గా చెప్పకుండా వచ్చి దాని పని అది చేసుకొని వెళ్తుంది. సరిగ్గా చైనాలో ఇదే జరుగుతుంది. డ్రాగన్ పాలకుల కుతంత్రాలు ఆ దేశ ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఆకస్మిక వరదలతో బీజింగ్ అతలాకుతలమవుతోంది. వరదలు పోటెత్తడంతో అనేక మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. నింగ్చి మెయిన్లింగ్ జల విద్యుత్ కేంద్రం వద్ద చైనా ప్రధాని లీ కియాంగ్ భూమి పూజ చేయడంతో భారీ డ్యాం నిర్మాణ పనులు మొదలయ్యాయి. తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తుండటంతో డ్యాం పటిష్టతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ పైకప్పుగా పిలిచే టిబెట్ పీఠభూమి ప్రాంతంలో అతిపెద్ద డ్యాంను నిర్మిస్తోంది డ్రాగన్ కంట్రీ. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే ఆ డ్యాం నుంచి ఒకసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే సరిహద్దులోని మన భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ డ్రాగన్ పాలకులు పట్టించుకోలేదు.
ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం అంటూ జిన్పింగ్ చెబుతున్నా పెనుముప్పు తప్పదంటున్నారు పర్యావరణ నిపుణులు. భూకంపాలు వచ్చే ప్రాంతంలో భారీ ప్రాజెక్టు ఏంటని ప్రశ్నిస్తోంది ప్రకృతి. అందుకే జల ప్రళయంతో ఒక్కసారిగా చైనీయులను షేక్ చేసింది. బీజింగ్లో చెలరేగిన అలజడి ప్రశాంత నగరాన్ని పెను విషాదంలో ముంచింది. రెప్పపాటులో చైనీయులను రాకాసి ఎరలో మింగేశాయి. చైనాలోని నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్లో కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, బురద ప్రవాహాలు భారీ విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతోంది. బురద అకస్మాత్తుగా గ్రామాల్లోకి ప్రవేశించింది. దీని కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. యాన్, మీషాన్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం ఒక గ్రామం మొత్తం వరద ప్రవాహంతో దెబ్బతింది. గ్రామంలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయాయి. చాలా మంది వరద నీటిలో కొట్టుకునిపోయారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వందలాది మందిని తరలించారు అధికారులు. బీజింగ్లో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెబీ ప్రావిన్స్లో కొండచర్యలు విరిగిపడటంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. సెంట్రల్ బీజింగ్కు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైషీటున్ పట్టణంలో వందలాది చెట్లు నేలకూలాయి. బీజింగ్ పరిపాలనా అధికారులు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. పాఠశాలలను మూసివేశారు. నిర్మాణ పనులను నిలిపివేశారు. దీంతో పర్యాటక రంగ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉత్తర చైనాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. 130 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డజన్ల సంఖ్యలో రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అప్రమత్తంగా లేకపోవడం వల్లే పెను నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఏటా ఈ సీజన్లో వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉంటాయి. అందుకే రికవరీ చర్యల కోసం చైనా ప్రభుత్వం 200 మిలియన్ల యువాన్ల నిధిని కూడా కేటాయించింది. డ్యామేజ్ అయిన రోడ్లు, నీటి కేంద్రాలు, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు. మియోన్ ముజియా విమానాశ్రయం నుంచి వరద బాధితుల కోసం ఆహార పదార్థాలను తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్లను అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా బురద, శిథిలాలతో నిండిపోయాయి. దీనివల్ల సహాయ చర్యలు కూడా దెబ్బతింటున్నాయి. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. జిన్పింగ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను ప్రారంభించింది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ల కోసం వందలాది మంది రెస్క్యూ వర్కర్లు, సెర్చ్ టీంలు వెతుకుతున్నాయి. రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల వరదలు, బురద ప్రవాహాలు మరింతగా ముంచెత్తే అవకాశం ఉందని చైనా వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ మార్పు, అస్తవ్యస్తమైన నిర్మాణ పనులు ఈ ప్రాంతంలోని భౌగోళిక స్థితిని బలహీనపరచాయని, ఆ కారణంగా కొండచర్యలు విరిగిపడటం, బురద ప్రవాహాల సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.